హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయ్యి ఉన్నాడు. మనం ఇదే వచనం కనుక ఇంగ్లీష్ వర్షన్లో కనుక చూస్తే, బ్లెస్సెడ్ బీ ద లార్డ్ హూ డైలీ లోడెత్ us విత్ బెనిఫిట్స్, ఈవెన్ ద గాడ్ ఆర్ సాల్వేషన్, సెలా. సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? దేవుడైన యేసు ప్రభువారికి స్తుతినొందునుగాక. ఎందుకు అలాగ అవ్వాలి? ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మనల్ని రోజు ఆయన బెనిఫిట్స్తో లోడ్ చేస్తున్నారు. సో ఆయన ప్రతిరోజు మనల్ని ఆశీర్వదిస్తున్నారు, ప్రతిరోజు మన భారాలన్నింటినీ ఆయనే భరిస్తున్నారు. సో ఇది మనము ఎలాగ గుర్తించవచ్చు అంటే, మనం రోజు ప్రార్థన చేయడం వల్ల మనం ఖచ్చితంగా ఆయన చేసే బెనిఫిట్స్ అవన్నీ గుర్తించవచ్చు. ప్రతిరోజు ఆయన మనకి ఏదో ఒక రకంగా సాయం చేస్తూనే ఉన్నారు, ప్రతిరోజు మనం ఆయన లాభాలను పొందుకుంటూనే ఉన్నాము. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైం మనం రికగ్నైజ్ కూడా చేయలేకపోవచ్చు, కానీ దేవుడైన యేసు ప్రభువారు రోజు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నారు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మనం ఈ భూమిపైన జీవిస్తున్నాము. అది సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ లాజిక్. సో మనం తప్పక ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం కాబట్టి మనం ఆయన నామానికి స్తుతి కలిగేలాగా మనము జీవించాలి. అది ఎలాగ జీవించవచ్చు? మనం ప్రతిరోజు ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ, ఆయన నమ్మని అనేకులకు ఆయన సువార్తను తెలియపరిచి ఆయన నమ్మే విధంగా మనం మార్చాలి. సో అది ఎలాగ సాధ్యం? మనం రోజు ప్రార్థన చేయడం వల్ల, రోజు బైబిల్ చదవడం వల్ల మనము అలాంటి ఒక సామర్థ్యాన్ని పొందుకునవచ్చు. సో తప్పక అలా చేయాలి. అండ్ రోజు ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. ప్రతిరోజు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ బెనిఫిట్స్తో మమ్మల్ని లాభపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇది మేము రోజు గుర్తించేందుకు సాయం చేయండి. అలాగే మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందుకు సాయం చేయండి. అలాగే ప్రతిరోజు మేము మీ సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. మీ నామానికి స్తుతి కలిగేలాగా మేము జీవించేందుకు సాయం చేయండి. అలాగే ఈ వాక్యం వింటున్నందరూ తప్పక మిమ్మల్నే తమ నిజ రక్షకులుగా అంగీకరించేందుకు, అలాగే మీ మార్గంలోనే నడుస్తూ మీ నామాన్ని స్తుతించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.